శ్రీమాత్రే నమః. జై గురుదేవ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నా అండి. మ్మ్. నేను చాలా మిస్ అయిపోయాను. అమ్మలే అర్థమవుతుందమ్మా. టూర్ వెళ్ళాక కొంచెం వీక్ అయ్యాను. మ్మ్. దాని మూలంగా బాగాలేకపోతున్నాను. ఓకే. when I close my eyes and start sending the energies, నాకు ఫేసెస్ ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి మేబీ దృష్టిలో ఉండొచ్చు, ఎంతవరకు అనేది నాకు తెలియదు. అందుకని వీడియోస్ ఆన్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఈ భూమిపైన ఇంతకు ముందు కంటే శక్తి స్థాయిలు పెరిగినాయి. శక్తి అనగానే పాజిటివ్ ఒక్కటే అని కాదు, రెండు, పాజిటివ్ అండ్ నెగటివ్. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం అందరికీ లేదు. ఒకే ఒక దారి ఏంటి అంటే దాన్ని ఎదుర్కోవడానికి మనం బీయింగ్ విత్ దట్ డివైన్ లవ్, ఆ కంపాషన్ ఉండాలి. సోల్ లెవెల్లో, ఆత్మస్థితిలో వాళ్ళలో కూడా అదే శక్తి ఉంది కదా, అదే చైతన్యం ఉంది కదా అని రిసీవ్ చేసుకొని వాళ్ళని క్షమించగలిగే స్థితిని మనం ఎక్వైర్ చేసుకోవాలి, మనం పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే అలా ఉంటామో ఈ భూమిపై ఉన్న ఇప్పుడు పెరుగుతున్న నెగటివ్ ఎనర్జీని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నకారాత్మక శక్తి అనుకుంటున్నాను, దాన్ని ఎదుర్కోవడానికి మనకు అవకాశం ఉంటుంది. చాలా మంది మొన్న యుద్ధం అనగానే రైజ్ అయిపోయారు కదా, కంపల్సరీ యుద్ధం చేయాలి ఎట్లా అయినా సరే. గెలుపోటములు పక్కన పెడితే నష్టం కూడా మనకు ఎక్కువై ఉంటుంది. ఇక్కడ ఎగెనెస్ట్ గా వెళ్ళడానికి ఏదీ లేదు ఇప్పుడున్న పరిస్థితులపై. ఇప్పుడు అంటే ఈ రోజు అని కాదు, రాబో కొన్ని సంవత్సరాల వరకు. ఎలా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు బి విత్ ద ఫ్లో. ఆ ఫ్లో అంటే నది ప్రవాహం ఎటు అయితే ఉందో ఆ ప్రవాహంతో పాటుగా మనం వెళ్తే మన జర్నీ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఏవైతే జరుగుతున్నాయో ఆ వాటిని చూస్తూ ఎరుకతో ఉంటూ మనం చేయాల్సిన పనిని మనం చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఎదురొడ్డి మనం వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క శక్తి డామినేటింగ్గా ఉంటుంది. అది యూనివర్సల్ లా. ఎప్పుడైతే ఆ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో తప్పనిసరిగా అప్పుడు ఒక యుద్ధం జరిగి తీరాల్సిందే. ఫిజికల్గా అవ్వచ్చు, అంతర్యుద్ధం అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం భూమి అంటే కేవలం మట్టి, నీరు లేదా వృక్షాలు, ఇవి మాత్రమే కాదు, మనం కూడా భూమి. అవునా? ఈ భూమి పైన ఏ తత్వాలు అయితే ఉన్నాయో, భూమి ఎర్త్ అనగానే ఎన్ని ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ మన శరీరంలోనూ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ మూలాధార దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి తత్వం మన లోపల ఉంది. అంటే యూనివర్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఎప్పుడైతే దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అని సంకల్పం మనం తీసుకుంటున్నామో అది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సంకల్పం తీసుకుంటున్నట్టు. ఈ భూమాతను మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డివైన్ లవ్ అండ్ కంపాషన్. ఈ వర్డ్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ రెండు క్వాలిటీస్ మాత్రమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, ఫర్దర్ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో డివైన్ లవ్ విల్ బి ఇన్ ద కలర్ ఆఫ్ పింక్. కళ్ళు మూసుకోండి, స్థిరంగా కూర్చోండి. నేను ఏదైతే గైడ్ చేస్తున్నానో అది చేస్తూ ఉండండి. శరీరంపై దృష్టి పెట్టండి. నేను చెప్పే ప్రేయర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ మనసులో చెప్పుకోండి. I'm inviting all the known and unknown gurus to be present with us at this moment.
అందరికీ తెలిసిన తెలియని గురువులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ ఈరోజు ఈ సాధనలో మనతో పాటు ఉండమని హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాను. I'm inviting Mahadev to be with us, Ma Parvati. The embodiment of the divine love, ఆదిపరాశక్తి అయిన లలిత అమ్మవారిని మనస్ఫూర్తిగా నా ఆత్మ ప్రణామములు సమర్పించుకుంటూ ఈరోజు మనతో పాటు ఆమె శక్తిని మనందరికీ ప్రసరింపజేసి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నా గురుదేవుల్ని మనస్ఫూర్తిగా నాకు తోడుగా ఉండి మనందరినీ మంచి దారిలో నడిపించమని కోరుకుంటున్నాను. మీ ఇష్టదేవతను, ఇష్ట దైవాన్ని ఎవరికి నచ్చిన రీతిలో వారు ప్రేయర్ చేసుకోండి. ఆ సోర్స్తో కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. మీ మీ స్థాయిలలో ఇప్పుడు మీ దృష్టి మీ ఆజ్ఞ చక్రం దగ్గరికి తీసుకురండి. ఆ భ్రూమధ్య స్థానం, రెండు కనుబొమ్మల మధ్యన మీరు దృష్టి కేంద్రీకరించండి. ఎరుకుతూ ఉండండి. చక్కగా దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. మీ నాభి దగ్గర నుండి నాభి దగ్గర దృష్టి కేంద్రీకరించి దీర్ఘ శ్వాస తీసుకొని నోటితో గాలి వదులుతూ ఉండండి స్లోగా. ఒక 3 బ్రెత్స్, 3 శ్వాసలు. ఇన్హేల్ డీప్లీ ఫ్రమ్ your stomach and exhale through your mouth. ఎటువంటి బిగింపు వద్దు శరీరంలో. ఒక హాయ్ అయిన స్థితిలో 3 సార్లు కంప్లీట్ అయిన తర్వాత బ్రీత్ ఇన్, హోల్డ్ అండ్ ఎక్సేల్. శ్వాస తీసుకోవాలి ముక్కుతో, హోల్డ్ చేయండి 5 సెకండ్ల పాటు. నోటితో స్లోగా గాలి బయటకు పంపించండి 12 సార్లు. ముక్కుతో శ్వాస తీసుకోవాలి 5 సెకండ్లు, ఆపండి. నోటితో గాలి బయటికి పంపించండి. గాలి వదులుతున్నది మీకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు. అంత హాయిగా చేయండి.
నార్మల్ శ్వాసలే. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టు పెట్టుకోండి మీ కాళ్ళ పైన. ఇప్పుడు 12 సార్లు కంప్లీట్ అయిన తర్వాత మీ దృష్టి మీ సహస్రారం దగ్గరికి తీసుకురండి. నడినెత్తి భాగం. Bring your focus to the center of your head. అక్కడ దృష్టి కేంద్రీకరించండి. On the top of your head, మీ తలపై భాగంలో యూనివర్స్ is showering divine golden light. మీ తల పై భాగంలో యూనివర్స్ నుంచి అత్యంత శక్తివంతమైన దివ్యమైన ప్రేమతో కూడిన బంగారపు రంగు వర్ణంతో కూడిన ఒక వెలుగు వర్షంలా మీ పైన పడుతోంది. మీ తల పై భాగంలో రిసీవ్ చేసుకోండి. స్థిరంగా ఉండండి. ఎరుకతో ఉండండి. This divine light is the blessing from the universe. చిన్న చిన్న చినుకుల్లాగా మీ పైన ఒక ధారలా ఆ గోల్డెన్ లైట్ వర్షిస్తూ ఉంది. గమనిస్తూ ఉండండి. మెల్లగా ఆ ధార, ఆ డ్రాప్స్, గోల్డెన్ డ్రాప్స్ మీ నుదిటి భాగం పైకి, మీ ఫోర్ హెడ్ పైన జారుతూ ఉన్నాయి. అక్కడి నుండి మీ బుగ్గల మీదుగా స్లోగా టు యువర్ నెక్, ఆస్వాదించండి డివైన్ గోల్డెన్ లైట్.
తల వెనుక భాగం నుండి మీ స్పైన్ మీదుగా వెన్నుముక మీదుగా కిందికి జాలువారుతోంది. తేజోవంతమైన ఆ బంగారు వర్ణం కాంతితో మీ తల భాగమంతా కూడా నిండిపోయింది. ఇప్పుడు మీ దృష్టి మీ షోల్డర్స్ దగ్గరకు తీసుకురండి. ఆ బంగారు రంగు జల్లుతో మీ షోల్డర్స్ తడవడం గమనించండి. ఆ చిన్ని చిన్ని చినుకులను, ఆ డివైన్ లవ్ను ఆస్వాదించండి. ఇప్పుడు మీ లోవర్ బాడీ కిందికి అలా జాలువారుతూ ఉంది. స్లోలీ మీ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, స్టమక్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, ఇవన్నీ కూడా ఆ గోల్డెన్ లైట్తో నిండిపోయాయి. ఇప్పుడు మీ దృష్టి ఆ శరీరం పై భాగం పైన కూడా కేంద్రీకరించండి. కేంద్రీకరించి ఆ దివ్యమైన బంగారు రంగు తేజస్సుని మీ శరీరంలో గమనించండి. నా మీ కాళ్ళు మొత్తం ఆ దివ్యమైన వెలుగుతో నిండిపోయాయి. మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు ఒక బంగారు రంగు కాంతితో మీరు నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు మనమంతా ఒక సర్కిల్లో కూర్చుని ఉన్నాం. విత్ ద డివైన్ మాస్టర్స్ ఇన్ ద సెంటర్. ఆ గురువులు, పరమ గురువులందరూ మనకు తోడుగా మనతో పాటు ఉండగా మనమందరం ఒక సర్కిల్లో కూర్చుని ఉన్నాం. మీ శరీరం పైన దృష్టి కేంద్రీకరించండి. ఎప్పుడైతే మీ శరీరం అంతా ఆ దివ్య తేజస్సుతో నిండిపోయిందో, ఇప్పుడు మీరు పెరుగుతూ ఉన్నారు. శరీర స్పృహలో యు ఆర్ గ్రోయింగ్ బిగ్గర్, బిగ్గర్ అండ్ బిగ్గర్. మీ శరీరం అలా పెద్దదవుతూ ఉంది. శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం ఎలా ఉంటుందో అట్లా
మీ శరీరం ఆ విశ్వాన్ని తాకుతున్నదా అన్నంతగా పెరుగుతూ ఉంది. అక్కడి నుండి చూస్తుంటే ప్రతి గ్రహం మీకు చాలా చిన్నగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు ఆకాశాన్ని తాకుతున్నారు. ఆ మబ్బుల స్పర్శ మీకు తెలుస్తుంది. వాటినన్నిటినీ దాటుకొని ఈ విశ్వమంతా మీరు నిండిపోయారు. ఇప్పుడు మీ దృష్టి భూమిపై కేంద్రీకరించండి. ఈ భూమాతపై మీ దృష్టి సారించండి. చాలా చిన్నగా మీ అరచేతిలో పట్టేంత చిన్నగా గోళాకారంలో నీలపు మరియు పచ్చదనంతో, పచ్చని రంగుతో మెరుస్తూ ఉంది. చూస్తూ ఉండండి. The universe is sending you lot of love, joy and happiness. ఆ ఆనంద స్థితిలో ఆ పరమ గురువుల యొక్క అనుగ్రహంతో మనమంతా భూమి చుట్టూ చేరి ఉన్నాం. మీ అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టు పెట్టండి. మీ కాళ్ళ పైన మీ అరచేతుల నుండి ఒక దివ్యమైన కాంతి in the color of pink, bright pink light మీ అరచేతుల నుండి భూమికి ప్రసరిస్తూ ఉంది. భూమి వైపు వెళ్తూ ఉంది. ఎరుకుతూ ఉండండి. మీ దృష్టి మీ అరచేతుల పైన పెట్టండి. మీ అరచేతుల నుండి గులాబీ వర్ణంలో తేజోవంతమైన తలుకులీనుతున్న ఆ కాంతి రేఖలు మీ చేతుల నుండి భూమిపై పడుతూ ఉన్నాయి. అదే దివ్యత్వపు ధారలుగా, వెలుగు ధారలుగా, కాంతి ధారలుగా, ప్రేమ ధారలుగా మీ నుండి భూమి వైపు వెళ్తున్న ఆ ప్రేమ ధారను గమనిస్తూ ఉండండి. We are all blessed by the divine masters,
డివైన్ పరమ గురుస్. అందువల్లనే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉన్న ఆ భూమాతకు ఈ రూపంలో తిరిగి ఆ ప్రేమను అందించే అవకాశం మనకు దక్కింది. Now see the earth completely filled with the pink light, divine pink light. భూమి మొత్తం మీరు పంపించే ఆ గులాబీ వర్ణంతో, ఆ గులాబీ వర్ణపు వెలుగుతో నిండిపోయింది. You are spreading your unconditional love to the Mother Earth. Now the earth is healed. భూమాత సంపూర్ణంగా హీల్ చేయబడింది. మీరు పంపించిన ఆ డివైన్ లవ్తో. Send the energy of divine love and compassion to the Mother Earth. మన భారతదేశ చిత్రపటాన్ని ఒక్కసారి స్మరించుకోండి. కాశ్మీర్ నుండి ఇటువైపు కన్యాకుమారి నుండి అత్యంత శక్తివంతమైన 2 కవచాలు గొడుగులాగా భూమికి నార్త్ పోల్ నుండి, సౌత్ పోల్ నుండి శక్తివంతమైన 2 కవచాలు in the form of శ్రీ చక్ర, అవి వచ్చి భూమిని కప్పేశాయి. చూస్తూ ఉండండి. Now Mother Earth is completely protected. శక్తినంతటినీ తీసుకువచ్చి ఒక చోట నిబిడీకృతం చేసే సాధనల ద్వారా
ఒక చోట నిబిడీకృతం చేసే ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ భూమిని మీ దివ్యత్వపు ప్రేమతో కప్పడం జరిగింది. మనం ఆహ్వానించిన పరమ గురువులు దేవీ దేవతలందరూ ఆ రెండిటిని సీల్ చేస్తున్నారు. మీరు పంపించిన గులాబీ వర్ణపు డివైన్ లైట్తో అత్యంత తేజోవంతమైన శక్తివంతమైన ఆ డివైన్ లైట్తో ఆ రెండిటిని సీల్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందు ఆ భూమాత అదృశ్యమైంది. అత్యంత శక్తివంతమైన రక్షణ కవచంలో ఇప్పుడు భూమాత ఉంది. నౌ మీ దృష్టి మీ శరీరం పైన కేంద్రీకరించండి. ఇప్పుడు మీరు స్లోగా క్రమక్రమంగా చిన్నగా అవుతూ ఉన్నారు. ఆకాశం నుండి మెల్లగా స్లోగా మీరు కూర్చున్న మీ చేయి దగ్గరకు సరిపడేంతగా you're becoming smaller, smaller and smaller. ఇప్పుడు మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఉన్నారు. See the Mother Earth from your third eye. మీ అంతర్నేత్రం నుండి మదర్ ఎర్త్ని చూడండి, దర్శించండి. కళ్ళు తెరవద్దు ఎవరు. మనోనేత్రంతో దర్శించండి. ఎంతో అందంగా తేజోవంతంగా మెరుస్తూ ఉన్న ఆ భూమాతను చూడండి. Thank all the masters, all the gurus, all the divine energies. మనతో పాటుగా ఉండి మనకు వారి సహాయం అందించిన పరమ గురువులందరికీ మహాదేవునికి, మా పార్వతికి, మా లక్ష్మి, సరస్వతి, భగవాన్ విష్ణు, బ్రహ్మదేవ్, Lord Krishna. Thank each and everyone from the core of your heart. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు సమర్పించుకోండి. వాళ్ళు వచ్చినందుకు, మనతో పాటు ఉన్నందుకు
వాళ్ళ శక్తిని మనకు ప్రసరించినందుకు. We're all blessed. By the Divine Mother. Thank you. Thank you. Thank you. స్లోగా శరీర స్పృహలోకి రండి. మీ అరచేతుల్ని రబ్ చేసుకొని అరచేతుల్ని కళ్ళపైన పెట్టుకొని 5 సెకండ్ల పాటు కళ్ళపైన ఉంచుకొని మీ అరచేతుల్ని చూస్తూ, అరచేతులు వేళ్ళు కాదు అరచేతులు, మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. శ్రీమాత్రే నమః. Thank you each and everyone for giving me this wonderful opportunity. Today's session is a very special one. చాలా 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 శక్తివంతమైన ప్రక్రియ ఇది. మనం మాట్లాడే ప్రతి మాట ఎవరు మనం మాట్లాడే ప్రతి మాట ఒక ప్రకంపన క్రియేట్ చేస్తుంది. అది ఇక్కడ మనతో ఆగదు. చెప్పండి అమ్మా, ఎవరు పేరు? దివ్య. దివ్య. Yes. దివ్య చెప్తలే మ్యామ్, మీరు చెప్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేశాను. అసలు బాడీ అంతా హీట్ వచ్చేసింది మ్యామ్. అసలు మొత్తం వేడి ఇంకా అంతా. నాకు ఎలా కనిపిస్తుంది అంటే నాకు చైతన్యం వెలుగులాగా ఒక పెద్ద, చాలా పెద్ద వెలుగు. ఆ చైతన్యంలో నేను అలా కూర్చుని పోయినట్టు. ఇక అసలు మీరు ఎనర్జీని తీసుకుంటున్నారంటుంటే నాకు ఒంట్లో ఏమో హీట్ వచ్చేస్తుంది. బాగా హీట్ ఉంది, ఇప్పుడు కూడా హీట్ ఉంది. అసలు శక్తి నేను అంటేనే సెన్స్ వేడి చేసింది కదా. అది. అంతే మేడం. వందన గారు, శ్రీమాత్రేను. చాలా బాగా చేస్తుంది. పెద్దగా అవుతుందని అన్నప్పుడు బాడీ అంతా బాడీ అంతా కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా మ్యామ్? ఎస్. మీరు బాడీ అంత పెద్ద ఆకాశానికి తాకుతుంది, పెద్దగా అవుతున్నారు మీరు అన్నప్పుడు బాడీ అంతా చాలా పెద్దగా అవుతున్నట్టుగా అనిపించింది. ఇంకంతా గోల్డ్ కలర్ లో చేంజ్ అవుతున్నట్టుగా అనిపించింది. మీరు వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు శివుడు పార్వతి వచ్చేసినట్టుగా అనిపించింది. చాలా బాగుంది మ్యామ్. చాలా చాలా అద్భుతంగా, చాలా బాగుంది. వాళ్ళు వస్తారు తప్పకుండా, మనతో ఉన్నారు కూడా. నిజంగా చెప్పగానే నాకు వచ్చేసినట్టుగా అలా ఫీల్ అయింది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా సంతోషం. నందన్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్మ్యూట్. వినిపిస్తుందమ్మా. గోల్డెన్ కలర్ వచ్చేసరికన్నా ఒక చోట కాకుండా మబ్బులు లాగా వస్తాయి కదా, అలా కనిపించింది. నేను సైజ్ పెరగడం కన్నా నా ఎదురుకుండా నాకు శివుడు బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. తర్వాత పెరుగుతుంది. వైబ్రేషన్స్ అయితే
బాగా వస్తుంది. ఇలా కూర్చుంటే నేను సినిమాలో చూసినట్టు ఇలా కరిగిపోతున్నట్టు బాడీ మొత్తం వచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మన బిడ్డను కడుపులో పెట్టుకొని ఎట్లా కాపాడుకుంటామో భూమాతను కూడా మనందరం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఇప్పటి నుండి. మీరు చూడండి, కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు ఆమె మనకు తల్లి. ఈ క్షణం నుండి ప్రతి ఒక్కరికి ఆమె ఒక బిడ్డ. ఆ భావనతో చేయండి ఈ రోజు నుండి. ఎంత శక్తివంతంగా మీరవుతారో గమనిస్తూ ఉండండి. ఆమెని మనం శక్తివంతం చేయడం కాదు, అదంతా ఒక మాయ. బట్ అగైన్ ఇది అవసరం. ఆమెకి ఇవ్వడం ద్వారా ఇచ్చే ప్రతి ఒక్కరూ ఎంత శక్తివంతం అవుతారో, మీ ప్రయాణం ఎంత బాగుంటుందో గమనిస్తారు ఈ రోజు నుండి. ఎరుకుతో ఉన్నప్పుడు ప్రతి చేంజ్ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. ఓకేనా? శ్రీమాత్రే నమః అక్క. శ్రీమాత్రే నమః. హాయ్ వీణా. హాయ్ అక్క. అదే చేస్తున్నప్పుడు ఏంటంటే కాస్త బాడీ వెయిట్ అవుతున్నట్టు అనిపిస్తుంది బాడీ అంతా. అండ్ మనందరం ఒక సర్కిల్లో కూర్చున్నట్టు అని చెప్పారు కదా. అప్పుడు ఏంటంటే అసలుగా నువ్వే ఒక పద్మంలో కూర్చొని లక్ష్మీదేవిలా అనిపించి నీ సంథింగ్ రేసి నీ హెడ్ కి వచ్చినట్టుగా అనిపించినాయి. చుట్టూరు మేమంతా ఇప్పుడు ఎవరైతే ఉన్నామో నేనున్నా అండ్ నీ చుట్టూరు ఇలా కూర్చున్నట్టుగా అనిపించింది అందరూ. చాలా సంతోషం. ఆ టైప్ లో అనిపించింది. ఓకే అక్క. అది జరిగింది ఎంతమందికి అనుభవం అయింది. మన గురించి మనం అలా అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉన్నప్పుడు, నేను ఒక గురువుగా ఇక్కడ మీ ముందు ఉన్నప్పుడు, ఆ శక్తి ఆ తల్లి ఈ హైమ ద్వారా ప్రసరింప చేస్తూ ఉంటుంది. అందుకని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరిని, ఎందుకంటే వాళ్ళ ఫేసెస్ నాకు అలవాటు పడాలి. చాలా ఇంపార్టెంట్. చాలా హ్యాపీ వీణా. నాకు తెలుస్తుంది మనందరం నాకు కనిపిస్తున్నారు, కానీ ఎప్పుడైనా సరే మనం జూమ్లో చేసిన సాధన మనందరం ఒకచోటే ఉంటాము. ఏ సాధన అయినా సరే, ఎక్కడైనా సరే, మీరు ఆన్లైన్లో ఉన్నారనే భావన ఉండొచ్చు కాక, కానీ ఆత్మస్థితిలో అంటే ప్రతి సోల్ ఒకచోటే ఆ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర, వాళ్ళ సమక్షంలో సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. మేడం చాలా బాగుంది. మీరు వెనక నుంచి గైడ్ లైన్స్ ఇస్తున్న ప్రతిదీ కూడా బాడీలో అది క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మీరు త్రిపుర సుందరి అనగానే బాల త్రిపుర సుందరి రెడ్ ఫ్రాక్ వేసుకొని వచ్చారు ఆవిడ. తర్వాత శ్రీచక్రం అనగానే నా హృదయంలో శ్రీచక్రం మొత్తం రెడ్ కలర్ తో మొత్తం శ్రీచక్రం నిండిపోయి మొత్తం బాడీ అంతా వెళ్ళిపోయింది. అట్లా లాస్ట్ కి వచ్చేసరికి నా కళ్ళు ఎందుకో గాని చుట్టూ రౌండ్ గా తిరిగాయి. చాలా భయం కూడా వేసింది. రౌండ్ గా అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతా ఉన్నాయి. చాలా సేపు అట్లా నాకు యాక్చువల్గా కళ్ళు మూసుకోవు ఎక్కువగా. అంటే చేస్తున్నప్పుడల్లా నాకు సామవి ముద్రల్లోనే ఎక్కువ కళ్ళు ఉంటాయి. ఈ రోజు మాత్రం ఆటోమేటిక్ గా కళ్ళు యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతూనే ఉన్నాయి కంటిన్యూగా. కానీ ప్రకృతి మొత్తం కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుజాత గారు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా అనిపించింది మేడం. సో ఫస్ట్ షవరింగ్ ఏదైతే ఉందో గోల్డెన్ లైట్, ఆ షవరింగ్ క్లియర్ గా నేను ఫీల్ అయ్యాను. దెన్ టోటల్ గా బ్రైట్ కలర్, టోటల్ గోల్డెన్ కలర్ తో నిండిపోయింది.
ఆ తర్ ఆ తర్వాత యూనో పింక్ కలర్ ఎప్పుడైతే నేను ఎనర్జీ రిసీవింగ్ అండ్ గివింగ్ కంటిన్యూగా ఉన్న స్టేజ్‌లో అండ్ గ్రోత్ మన ఏదైతే ఆ స్పేస్‌లోకి వెళ్ళిపోయి అండ్ ఆ భూమాత కింద ఉన్నట్లుగా మనం ఇస్తున్నట్లుగా ఆ విజువలైజేషన్స్ చాలా క్లియర్‌గా అనిపించింది మేడం. బాడీ చాలా లైట్‌గా ఫీల్ అయింది. ఐయామ్ నోవేర్ సమ్‌వేర్ ఎల్స్. శ్రీచక్రంని విజువలైజ్ చేసుకోమన్నప్పుడు ఆ శ్రీచక్ర బిందువు ఇక్కడ అండ్ ఆ శ్రీచక్రంలో నేను లీనమైపోయి ఉన్నాను మేడం. ఐఎమ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ శ్రీచక్రం ఐ కెన్ సీ. ఐఎమ్ నో మోర్ అనిపించింది. అండ్ పృథ్వీ మాతని దర్శనం చేయమన్నప్పుడు మాత్రం అన్ని చెట్లు, కొండలు, పర్వతాలు, పక్షులు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ. అండ్ గురువు గారి ఒక గ్లిమ్స్ కూడా కనిపించిందండి. ఎవరినైతే నేను మనసులో గురువుగా తలుచుకుంటున్నానో నాకు ఒక గ్లిమ్స్ కనిపించారు చాలా హ్యాపీ. దర్శనం. సో అన్ని మీరు చెప్పిన ప్రతి ఎలిమెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను. థ్యాంక్ యూ. అనురాధ మ్యామ్ మ్యూట్లో ఉన్నారు. మేడం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నాకైతే ఇవాళ వినాయకుడే ఇక్కడ చిన్నదిగా మొదలయ్యి మొత్తం అంతా వినాయకుడే విస్తరించాడు ఇవాళ. మొత్తం అసలు మీరు అన్ని చెప్తున్నారు, అన్ని చెప్పిన అన్ని అనుభవిస్తున్నా కానీ నాకు వినాయకుడే మొత్తం నేను ఆది గురువైన వినాయకుడు అని ఆహ్వానించుకున్నా. ఇంకా అంతే, అప్పటి నుంచి ఆయనే కూర్చున్నాడు. ఇక అదే అసలు ఆయన విశ్వరూపమే. మీరు పెరుగుతున్నారు శ్రీకృష్ణుడు అన్నారు కానీ నాకు అదే రూపం, అది వెళ్ళడం లేదు, కళ్ళు తెరవాలనిపించడం లేదు. ఆ రూపం అలాగే పెట్టుకొని ప్రశాంతంగా హాయిగా ఉంది. భూమాత భారతదేశాన్ని అన్నప్పుడు కూడా అక్కడ కూడా ఆయనే కనిపించాడు నాకు ఆకుపచ్చ వర్ణంలో. అసలు ఇవాళ మొత్తం ఆయన దర్శనమే చాలా బాగుంది మేడం. మీ విఘ్నాలన్నీ తొలగిపోయే టైం వర్ణించలేదు, అది అంతే. వర్ణించడానికి లేదు అసలు. అది ఇంకా ఆయన్ని అలా పెట్టుకొని ఉన్నా అంతే. కళ్ళు తెరిస్తే బయటికి వెళ్ళిపోతాడు. రావడంలా కళ్ళు కూడా అలాగే మూసుకొనే ఉంటుంది. మీరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆ శక్తి మీతోనే ఉంటుంది. అసలు రావడం లేదు కూడా, ఇంకా భారంగానే ఉన్నాయి. లోపలే ఉంటే బాగుండు, అది అలా లైన్ లో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు శరీరానికి దీనికి సంబంధమే లేకుండా పోయింది. శరీరానికి ఇది పెద్ద గొప్ప అనుభూతి, వర్ణించలేము. అది వర్ణించేదానికి ఏం లేదు. మామూలుగా ఉండేదానికంటే ఎనర్జీ ఎక్కువగా ఉంది ఈరోజు చేసింది. ఇంత ఎనర్జీ ఎప్పుడూ రాలేదు. మంచి ఎనర్జీ వచ్చిందమ్మా. ఇది చాలా థ్యాంక్స్ అమ్మా. సంతోషం. శ్రీమాత్రే నమః. మేడం ఫస్ట్ టైం నేను ఇవాళ మీతో రాజు బాగుందమ్మా. కానీ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ ది అదర్స్ వర్ సేయింగ్, I don't know how I have missed all that, because completely I must have got in I completely gone into the entire this thing. It is the highest thing. ఎంతవరకు చాలా బాగుంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. రియల్లీ ఫస్ట్ టైం గాట్, బట్ ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు హైదరాబాద్ నుంచా సార్? అవునమ్మా, చందానగర్. ఓకే. ఫస్ట్ లాస్ట్ ఏం లేదు సార్. ఇట్స్ ఆల్ దట్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ఆల్ ఆర్ సాధన. మనం ఎంత ఫెయిత్ తో కూర్చున్నామో అది చాలా ఇంపార్టెంట్. విష్ణుమూర్తి రాజు గారు. శ్రీమాత్రే నమః సార్. మీరు స్టార్ట్ చేసిన వెంటనే మా చేతులు ఇలా లాక్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా.
చూసి డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నాం అమ్మా. మీరు చెప్తున్నారు జస్ట్ ఈ మెడ వరకు టాపు సెంటర్ ఇయర్ బ్యాక్ చెక్ స్పృహ ఉందండి. దాని తర్వాత లేదు మేడం, క్లైమ్ అయిపోయాం. లాస్ట్ లో మీరు కళ్ళు తెరవండి అన్న ఒక చిన్న మాట వినిపించింది మేడం. అప్పుడు కలిగింది మేడం. అంతా చాలా బాగుంది. మీరు చెప్పినట్టు అంతా కూడా చాలా బాగుంది మేడం. ఇంకోటి హీలింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది మేడం. క్లైమ్ కూడా బాగా చాలా హీలింగ్ మదర్ ఎర్త్ కి కాదు, మనకు జరుగుతుంది హీలింగ్ అనేది. మన దృష్టి మదర్ పైన పెడతాము, ఆమెను మనం హీల్ చేస్తున్నామన్న భావనతో దానికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ మనకి చేస్తుంది ఆమె. అందుకే డివైన్ మదర్ అంటాము. ఇండియన్ మ్యాప్ అది మీరు విజువలైజ్ చేసుకోమన్నప్పుడు ఆ చిన్నప్పుడు అలా డ్రా చేస్తాం కదా, ఆ మ్యాప్ మొత్తం క్లియర్ గా ఆ దృష్టి అంతా అలా అవుట్ లైన్ పై నుండి నీట్ గా వెళ్ళిందండి. అంటే ఆ గుజరాత్ వైపు కానీ, కింద వైపు కానీ, పైన కాశ్మీర్ వైపు కానీ, అది పిక్చర్ కంప్లీట్ గా నాకు చాలా క్లియర్ గా కనిపించింది. విజువలైజ్ చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. కొంచెం స్వార్థం ఉంటుంది కదా మనకు, బీయింగ్ ఇండియన్స్. యూనివర్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం అందుకే. నాకు ఈరోజు మీరు గోల్డెన్ షవర్ ఏదైతే చెప్తున్నారో అది శక్తిపాతము. అది ఎలా అంటే అసలు అది ఈ విధంగా మీ నుదురు మీదకి వస్తుంది అంటే అది కరెక్ట్ నుదురు మీదకే వచ్చింది మేడం గోల్డెన్ షవర్. ఆ తర్వాత మెల్లిగా మీరు హార్ట్ అన్నారు, తర్వాత లంగ్స్ అన్నారు, కిడ్నీ అని ఒక్కొక్కటి ఏదైతే చెప్తున్నారో భావన, అది ఆ కడుపు అప్పుడు లోపలికి ఏదైతే క్రియ చేస్తుంటారో ఆ క్రియలాగా అది అంటే ఆ పాటకి అది వెళ్ళిపోతుంది అనమాట ఒక్కొక్కటి. అలా మొత్తం ఫుల్ ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత అసలు ఇది శరీరమే కాదు, ఇది సోలే ఇది అన్నట్టు టోటల్ గా ఆ హీలింగ్ అనేది జరిగింది. అంటే అసలు వర్ణనాతీతం. అసలు ఇది శరీరమే కాదు, ఇది సోలే మేడం. అసలు యాక్చువల్ గా వందన కాదు, సోల్ ఇదంతే. అసలు మీకైతే కోటి వందనాలు. చాలా చాలా సంతోషం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అక్క, మీరు ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టే ముందు కళ్ళు మూసుకొని కూర్చోమన్నారో అప్పుడే ఒంట్లో ఒక విపరీతమైన వేడి మొదలైంది అక్క. తర్వాత నిదానంగా గురువులను ఆహ్వానిస్తున్నప్పుడు మొట్టమొదటగా నేను తలుచుకుంది దత్తాత్రేయ స్వామిని. అదే టైంలో నాకు కనిపించింది మహావతార్ బాబాజీ, శ్యామాచరణ్ లాల్, యోగానంద్ మహారాజ్, జీసస్ క్రైస్ట్, శ్రీపాద శ్రీవల్లభులు. దే ఆర్ సో మెనీ గురుస్ అక్క. వారి మధ్యలో నేను చుట్టూరంగా కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత మీరు పరాశక్తిని ఆహ్వానించినప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ముఖబింబం ఒక్కడి కనబడింది అక్క. ఆ తర్వాత ముంగట అమ్మవారు కూర్చున్నట్టు ఇలా చెంపల మీద చేపెట్టుకొని కూర్చొని నన్ను చూస్తున్నట్టు, పార్వతీ పరమేశ్వరులను, మహాలక్ష్మి, సరస్వతి, విష్ణు, మహేశ్వరుని ఆహ్వానించిన తర్వాత ఆ తదనంతరం దీర్ఘ శ్వాసలు 12 తీసుకొని నిదానంగా నుదురు మధ్యలో మీరు దృష్టి పెట్టమన్నారు కదా. ఆ తర్వాత శాస్త్రం పైన పెట్టినప్పుడు అక్కడ నీల కమలంలో ఒక జ్యోతి స్వరూపంగా కనిపించింది అక్క. ఆ జ్యోతి స్వరూపం నుండి మెల్లమెల్లగా గోల్డెన్ కాంతి చినుకుల్లాగా మెల్లమెల్లగా నుదురు నుంచి బ్యాక్ సైడ్, హెడ్, నెక్, ఇయర్స్, చీక్స్, షోల్డర్స్, హార్ట్, స్టమక్, థిక్స్ అండ్ కింద అరిపాదాల వరకు మొత్తం కవర్ అయిపోయింది అక్క మెల్లమెల్లగా మీరు చెప్తున్నా కొద్దీ. ఆ తదనంతరం వచ్చేసిన పింక్ లైట్ ప్రసరిస్తున్నట్టు ఆకాశానికి మెల్లమెల్లగా దేహం పెరుగుతున్నట్టు, ఆకాశాన్ని అంటుకున్నట్టు, సమస్త ప్రకృతి యందు ఆ యొక్క పింక్ లైట్ ప్రసరించినట్టు, ఆ యొక్క ప్రకృతి పైన శ్రీచక్రం కనిపించింది, పిరమిడ్స్ కూడా కనిపించింది. టోటల్ భారత్ మాత యొక్క మ్యాప్ ని ఆ శక్తి అనేది పూర్తిగా కప్పేసింది అక్క.
అదంతా నిదానంగా 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 ఏదైతే భారతమాత భూమి అనేది ఉందో శ్రీచక్రం యొక్క మిడిల్ ఆఫ్ ది డాట్ లో విలీనం అయిపోయింది, శూన్యం అయిపోయింది. అక్కడ ఏం కనిపించలేదు, ఓన్లీ పింక్ కలర్ కాంతి మాత్రమే కనిపించింది అక్క. చాలా సంతోషం. అందరం అదే కనెక్ట్ అవుతాం. ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నమస్తే మేడం, నమస్తే. గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఆ, చెప్పండి. ఈరోజు ఫస్ట్ మీరు అవునవును. జాయిన్ అవ్వడం క్లాస్. అవును, గుర్తుంది పేరు. ఆ, బాగా చాలా జరిగిందమ్మా. బాగుందండి. మీరు ఎలా అయితే చెప్తున్నారో అలాగే నాకు అయితే ఒకటండి, అమ్మవారు కనిపించారు నాకు. ఉమ్, ఆ గోల్డెన్ అంతా అది తల మీద నుంచి ఇలా చెంపల మీద నుంచి ఇలా కారుతున్నప్పుడు ఆ వైపు అలాగే అమ్మవారు, నేను పక్కకి అవాయిడ్ చేస్తున్నా కానీ అంటే ధ్యాస ఇటు పెడుతున్నా మళ్ళీ అమ్మవారే కనిపిస్తున్నారు. అమ్మవారు బాగా కనిపించారు, చాలా బాగా వైబ్రేషన్, చాలా బాగుంది. అమ్మవారు మీ లోపలే ఉన్నారు కాబట్టి మీరు ఉమ్, బయటికి పక్కకి ఎటు తప్పుకుందామన్నా వీలు కాదు. అవును, అమ్మవారే కనిపించారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అండి మీ క్లాస్ కి నేను అటెండ్ అవ్వడం. అంతా బాగా జరిగింది. 100కి 100% నేను హ్యాపీ అండి. చాలా సంతోషం. మాట్లాడండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరు భూమి అదృశ్యమైనది అన్నప్పుడు భూమి అదృశ్యం అయ్యి గోల్డెన్ కలరు రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ బాగుందమ్మా. మేడం ఫస్ట్ 5 మినిట్స్ మాటలు వినపడినాయి. తర్వాత లాస్ట్ 1 మినిట్ వినపడినాయి మేడం. అంటే 45 మినిట్స్ ఎప్పుడైపోయింది తెలియదు. ఇంకా మిగతా ఏ గుర్తులేదు మేడం, వినపడలేదు. ఇంకా నాకు అది వెళ్ళిపోయిన లోపల, అది ఏం జరిగింది తెలియదు మేడం. చాలా హ్యాపీ అట్లా సార్. యాక్చువల్ గా ఏమీ తెలియని స్థితి హైయెస్ట్ స్థితి కదా. అన్ని జరుగుతాయి ఇక్కడ. గైడెన్స్ ఎట్లా ఉందో అవన్నీ వెళ్తాయి. కొంతమంది ఇంకా డీప్ స్టేట్ కి వెళ్తూ ఉంటారు. చాలా హ్యాపీ. అవునవును, బాగుంది పేర్లు మేడం. కదా. చెల్లి ఎనర్జీస్ జాయిన్ అయ్యారా? బాగున్నాయి. బాగున్నాయి మేడం, బాగా రిసీవ్ చేసుకున్నాం. బాగుంది. మీరు కూడా చక్కగా బాగా గైడ్ చేస్తున్నారు, చాలా స్లోగా బాగా, చాలా బాగుంది. సంతోషం. చెల్లి జాయిన్ అయ్యారా? జాయిన్ అయిందండి, బాగుంది. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? విశ్వనాథం. వాళ్ళే అండి. ఓకే. ఆహా. నమస్తే మేడం, నేను రాజమండ్రి నుంచి నమస్తే అండి. అమ్మా. శ్రీమాత్రినమ్మా. ఫస్ట్ టైం అండి క్లాస్ లోని. ఈవేళ వీడియోలు అవి చూసామండి మార్నింగ్. ఓకే. బాగుందండి, energy తెలుస్తుందండి. బాడీ అంతా వైబ్రేషన్ అది వస్తుంది. చాలా బాగుందండి. చాలా సంతోషం. తెలియకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఇక్కడ జరుగుతుందో అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. జస్ట్ ఓకే. అంగీకరించి యాక్సెప్ట్ చేసి కూర్చోండి అంతే. మీరు ఇంకేం చేయక్కర్లా. వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, ఏం అవసరం లేదు. ఇక్కడ అలాగే మేడం. సాధనలో కూర్చుంటే చాలు. మీకు ఏం జరగాలి, మీ నుంచి ఏం వెళ్ళాలి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే మేడం. సరేనా? ఓకే. రేపటి నుంచి ఇదే ప్రాక్టీస్ చేయమంటారా మమ్మల్ని? మీరు చెయ్యొచ్చు. కనీసం 5 నిమిషాలు ఓకే. అట్లా రోజులో కనీసం 5-10 నిమిషాలైనా సరే, కుదిరిన ఎక్కువ టైం ఉంటే పర్వాలేదు, ఓకే మేడం. చెయ్యండి. ఎనర్జీస్ మీరు పంపించండి. ఓకే. మీరెంత రైజ్ అవుతారు, మీ ఫ్రీక్వెన్సీని గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే బెనిఫిట్ అంతా మీకే. ఓకే. చేస్తూ ఉండండి. అది కూడా చేస్తున్నాం మేడం. ఐస్ రొటేషన్ చెప్పారు కదా మీరు, ఆ, అది చేస్తున్నాను. నిన్న అదే నేను వీడియో చూసిన కాడి నుంచి నిన్న ఈ రోజు చేశాను మేడం. అది కూడా ఎనర్జీస్ బాగున్నాయి. కృష్ణ మాట్లాడతారా? అదమ్మా, చెప్పు నాన్న. ఇట్లా మీరు చెప్పిన ప్రాసెస్ చేస్తూ ఉంటే అమ్మవారి దర్శనం అయింది చాలా బాగా. లలితమ్మ నార్మల్ నేను అమ్మ ఫోటో చూస్తా, ఎగ్జాక్ట్ గా అదే దర్శనం అయింది. అమ్మ ఫోటో చూసిన తర్వాత మళ్ళీ ప్రజెంట్ అనేది మొత్తం మర్చిపోయినా. లాస్ట్ కి
ప్రజెంట్ కి రావాలి అని అన్నారు కదా, అప్పటిదాకా నా ప్రజెంట్ మొత్తం కంప్లీట్ మర్చిపోయినా. వచ్చిన తర్వాత అసలు ఇది ఉంటదా అన్న సిచ్యువేషన్ వచ్చింది మళ్ళీ. ఓకే. అంటే ఈ ప్రజెంట్ లైఫ్ ఉంటదా అన్న సిచ్యువేషన్ వచ్చింది, రావాలనిపించలేదు. ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెంచుకుంటావో నువ్వు ఉన్న వాటి నుంచి బయటపడగలుగుతావు. ఫస్ట్ నీ చుట్టూ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించటం మానే. నేను మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాను అంటే నువ్వు ఆ శక్తి తీసుకోవాలి. శక్తి తీసుకొని దాని నుంచి ముందుకు వెళ్ళగలగాలి. ఆ వెళ్ళే శక్తి ఉంది కాబట్టి అమ్మ సైలెంట్గా ఉంటుంది. ఓకే, మాట్లాడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోవద్దు. ప్రజెంట్ మొత్తం మర్చిపోయినా. అసలు ఇవి ఉండన్నా అన్న ప్లేస్, అసలు మొత్తం బాడీ మొత్తం వెయిట్ లాస్ మొత్తం కంప్లీట్ గా. ఆ ఒక్క స్థితి చాలు ఉన్న వాటి నుంచి ముందుకు వెళ్ళిపోవడానికి, దాటి వెళ్ళడానికి. మీరు చెప్పింది కూడా నాకు ఏం గుర్తులేదు. మీరు చెప్పిన పద్ధతి కూడా నాకు ఏం గుర్తులేదు. జస్ట్ అమ్మ లలితమ్మ ఫోటో చూడడం కనుక అమ్మ ఫోటో కనిపించింది. కంప్లీట్ ప్రజెంట్ మొత్తం మర్చిపోయినా. ఆ ఒక్క అమ్మ ఫోటో కనిపించింది అంట. రమేశ గారు. శ్రీమాత్రే నమః. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు మ్యామ్. మీరు చెప్పిన కాడి నుంచి కళ్ళు మూసుకోవాలదే ఒకటి నాకు గుర్తుంది. కొంత నిద్రపోయాను. మీరు నిద్ర అనుకోకండి, లాస్ట్ టైం కూడా మీకు అది జరిగింది అవును, ఇప్పుడు కూడా అదే జరిగింది. కదా. అందరూ చెప్పారు నాకేం రాలేదంటే మీరు చెప్పారు కదా, అది నాకే చెప్పారు లేదు అనేసి లేదు, అది నిద్ర స్థితి కాదు. దాన్ని దాటితేనే ఏమీ తెలియని ఒక స్థితి వస్తుంది. నిద్ర మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ డౌట్ ఉంది యోగ నిద్రలో అడగొచ్చా? అడగండి. నేను ఒక 4 days నుంచే చేస్తున్నాను మ్యామ్. నేను అంతకు ముందు చూడలేదు. కంటిన్యూస్ చేస్తున్నాను. మీరు అదే సమాధి స్టేట్ అటుగా చెప్పారు కదా, అట్లా చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా బాడీ మూవింగ్ వచ్చేస్తుంది మ్యామ్. కాళ్ళు పైకెత్తుకోవడం అట్లాగ అయిపోతా ఉంది. చేయొచ్చా? అంటే ఫిజికల్ గా కాలు లేస్తుందా? కాలు లేచేసి లేచినట్టు అనిపిస్తుందా? లేచేస్తుంది, నాకు తెలిసిపోతుంది. కళ్ళు తెరుస్తున్నారా అప్పుడు? లేదు, అసలు కళ్ళు అయితే తెరవట్లేదు. తెరవకండి, జరగనివ్వండి. ఆ ప్రాసెస్ అంతా జరగనివ్వండి, మంచిది. బాడీ మొత్తం లేచినట్టు అనిపిస్తుంది. ఏం అసలు చాలా మంచిగా జరుగుతుంది మీకు. వరీస్ ఏం లేవు. అబ్దుల్ గారు చెప్పండి. మేడం, మార్నింగ్ ఒక డ్రీమ్ వచ్చింది. అంటే నిన్న మీరు గ్రూప్ లో యాడ్ చేసినాక మార్నింగ్ ఒక డ్రీమ్ చెప్పమంటారా మేడం? చెప్పండి సార్. ఎస్ మేడం. నేను అంటే బైక్ లో వెళ్తున్నాను, నా బండిలో వెళ్తుంటే నాకు ఎదురుగా అన్ని పెద్ద పెద్ద లారీలలో, అంటే ట్రాలీస్లలో పెద్ద పెద్ద శివలింగాలు మేడం. అన్ని శివలింగాలే, అన్ని చూస్తున్నాయి, నా పక్కే చూస్తున్నాయి. తర్వాత కొంతమంది కొన్ని చోట్ల అయితే నా మీద పూలు వేస్తున్నారు అనమాట. అన్ని శివలింగాలే మేడం, పెద్ద పెద్ద శివలింగాలు. అంటే మనకు 50-60 చక్రాలు 40 చక్రాల బండికి ఎంత పెద్ద శివలింగం ఉంటుందో అన్ని చోట్ల అవే శివలింగాలు. ఇంకా అది చాలా అదేదో ఆనందంగా ఉంది. వాళ్ళు కొన్ని చోట్ల పూలు వేస్తున్నారు, నా మీద వేస్తున్నారు. అట్లా నేను ట్రావెల్ చేస్తున్నాను. అట్లా వచ్చింది మేడం, చాలాసేపు వచ్చినట్టుంది అది. మీరు నాకు ఒక మాట చెప్పారు సెకండ్ టైం వెళ్ళినప్పుడు అరుణాచలం. ఎస్ మేడం. యు ఫీల్ సంథింగ్ నెగటివ్. ఎస్ మేడం. It's nothing like that. Okay. This dream is a clarity for you that you're being blessed. Okay. And finally, Shiva consciousness to connect avadam ante it's literally tough. శక్తి తీసుకువెళ్ళి 100% ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ శక్తి తీసుకువెళ్ళి ఆ చైతన్యానికి పరిచయం చేస్తేనే, ఆ శివుడికి పరిచయం చేస్తేనే ఆ ప్రేమ ఎలా ఉంటుందో మనం అనుభూతి చెందగలుగుతాం. సో ఇట్స్ ఒక షవర్ ఫ్రమ్ లార్డ్ శివ ఫర్ యూ. మీరు మాట్లాడిన మాట ఎక్కడికి పోదు. నేను అందుకే అమ్మ వింటుంది కంపల్సరీ. మీరు చెప్తారు, ఎందుకు అక్కడికి వెళ్తే నెగటివ్ ఏమి ఉండదు, మనకు పోతుంది తప్ప మనం క్యారీ చేసుకొని ఏది రాము. స్టే బ్లెస్డ్ అండ్ స్టే హ్యాపీ. సో అది పింక్ లైట్ ఈస్ లైక్ ఇట్స్ అ న్యూట్రల్ లవ్ విచ్ వి షేర్. సింపుల్ గా ఏంటంటే మన లైఫ్ లో కూడా చాలా మన ప్రతి ఒక్కరు ఒక మనిషితో ఇంకొక మనిషితో ఏదో ఒక రిలేషన్, అది మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానీ పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు మన లైఫ్ లో చాలా మంది ఉంటారు.
అందులో ఏంటంటే మనకి ఎవరైనా కోపంగా ఎవరైనా తిట్టేసి ఉండొచ్చు. సో, ఎవరైనా లేతే మనం చాలా అఫెక్షనేట్‌గా మనం వాళ్ళని మిస్ అవుతూ ఉండొచ్చు. ఇన్ బోత్ ద కేసెస్ కూడా మనం న్యూట్రలైజ్ చేసుకొని దే విల్ బి కార్డ్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని అండ్ వి జస్ట్ సెండ్ ద పింక్ లైట్. ఎలిమినేట్ జస్ట్ కీప్ సెండింగ్ ద పింక్ లైట్. సో, అది క్యూర్ అవుతుంది రిలేషన్. సో, ఎక్కువ మనము ఎప్పుడైతే ఒకరిని ఇప్పుడు జస్ట్ లైక్ లవర్స్ ఒకరు ఒకరిని ప్రేమిస్తారు. ఇట్స్ వన్ సైడ్ ఉంటుంది. బట్ ద అదర్స్ దే డోంట్ రెస్పాండ్. అలాంటివన్నీ కూడా హీలింగ్‌కి ఎలా లవ్ రిలేటెడ్ హీలింగ్‌కి పింక్ లైట్ యూజ్ అవుతుంది. అండ్ మెయిన్‌లీ మ్యామ్ మొత్తం ప్రపంచంలో 2 రకాల మనుషులున్నారు. ఓన్లీ 2 కేటగరీస్. వన్ హూ ఈస్ కాల్ ఫర్ లవ్. వన్ హూ ఈస్ అబాండెంట్ ఆఫ్ లవ్. అంటే చాలా ఫుల్‌గా నిండుగా ఇంకా ఇవ్వడానికి మనకి ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకొంచెం ప్రేమ కోరుకోగలిగే వ్యక్తులు అంతే. ఎవరైనా కోపము, చెడు, మంచి, నెగెటివ్ ఏదైతే మనం అనుకుంటున్నామో దే ఆల్ ఆర్ కాల్ ఫర్ లవ్. ఒక పిల్లోడు ఏదైనా తప్పు చేశాడంటే ఆ తప్పుని తప్పుగానే తీసేసి పిల్లోడిని విడిగా తీసి మనం 2 సిట్యుయేషన్స్ సెపరేట్‌గా ఆలోచించినప్పుడు వెన్ యూ రియల్లీ స్పీక్ టు ద చైల్డ్ దే అండర్‌స్టాండ్ అండ్ ఆల్ ప్రేయర్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్. Definitely, every prayer will be answered. Every prayer. జస్ట్ మీరు అడగడం అంతే. ఉండాలి అనే స్థిర చిత్తంతో ఉన్నవారు మాత్రమే మనతో పాటు ఉంటారు. సరేనా? వి ఆర్ ఆల్ దట్ డివైన్ సోల్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. థర్స్డే. స్టే బ్లెస్డ్ ఆల్వేస్. శ్రీమాత్రే నమః. జయ గురుదేవ్.